ఏర్పాట్ల సంగతి ఎలా ఉన్నాయో చూసేసాం ప్రతిభ. ఇక అమరావతి శంకుస్థాపనకు హాజరవుతున్న ప్రధాని మోదీ ఏపీకి ఎలాంటి వివరాలు ఇస్తారనుకుంటున్నావు? అది నీ ఒక్కదానికే కాదు షీలా, జనాలకి సర్కార్కి కూడా ఇప్పుడు ఒక అంతుతేలని ప్రశ్నలా తయారైంది. ఎందుకంటే ఈ నెల 22వ తారీఖు ప్రధాని శంకుస్థాపనకు రాబోతున్నారు, గంటకు పైగా సభలో ఉండబోతున్నారు. కానీ ఇప్పటి వరకు మాత్రం ఆయన నుంచి అయితే ఎటువంటి ప్రకటన రాలేదు. కానీ సామాన్య జనం అలాగే సర్కార్ ప్రత్యేక హోదా కాకపోయినా కనీసం ప్రత్యేక ప్యాకేజ్ అయినా ప్రకటిస్తారేమోనని ఎంతగా ఆశగా ఎదురుచూస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో అందరి కళ్ళు అమరావతి శంకుస్థాపన ఏర్పాట్లపైనే ఉంటే ఏపీ ప్రజలు మాత్రం ఆ రోజున రాష్ట్రానికి వస్తున్న ప్రధాని మోడీపైనే తమ ఆశలు పెట్టుకున్నారు. ప్రత్యేక హోదాపై రాష్ట్రంలో విపక్షాల ఉద్యమాలు రోజురోజుకు జోరందుకుంటున్న సమయంలో దానిపై ప్రధాని ఏం చెబుతారో వినాలని తప్పించిపోతున్నారు. విభజనతో నష్టపోయిన రాష్ట్రానికి మోడీ ఎలాంటి నజరానాలు ప్రకటిస్తారో అని ఎదురు చూస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రధాని ఎలాంటి ప్రకటన చేయకపోవచ్చని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేడి ఇంకా కొనసాగుతూ ఉండటంతో దానిపై ఎక్కువగా దృష్టి పెట్టిన మోడీ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై దాటవేత ధోరణిని అవలంబించవచ్చని అనుకుంటున్నారు. ఒకరోజంతా రాష్ట్రంలో గడపనున్న ప్రధాని తన ప్రసంగ చాతుర్యంతో ప్రజలను కన్విన్స్ చేయవచ్చని, హామీలను తప్పనిసరిగా అమలు చేసి తీరుతానని చెప్పే అవకాశం ఉందని అంటున్నారు. బీహార్ను కాదని ఏపీకి ఎలాంటి అనుకూల ప్రకటనలు చేయకపోవచ్చనే వాదనలు వస్తున్నాయి. ఇటు ప్రభుత్వ శ్రేణులు మాత్రం ప్రధాని అమరావతి శంకుస్థాపన సందర్భంగా వేదికపై రాష్ట్రానికి ఏదో ఒక కానుక ప్రకటిస్తారని ఎదురుచూస్తున్నాయి. ఏపీపై వరాల జల్లు కురిపిస్తారని ఎదురుచూస్తున్నాయి. బీహార్ తరహాలో రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తారని, చంద్రబాబు ఢిల్లీ ప్రయత్నాలు ఫలిస్తాయని ఏపీ నేతలు ధీమాగా ఉన్నారు. కానీ ఇప్పటివరకు కేంద్రం నుంచి ఏపీకి అన్ని రకాల పథకాలకు అందిన నిధులను కలిపి బీహార్ తరహాలో ప్రధాని అంకెల గారడీ చేస్తారని సమాచారం. వరాలన్నింటినీ ఎప్పటికిప్పుడు ప్రకటిస్తే బీజేపీకి ఏ లాభం ఉండదు అనే భావనతో మోడీ సీఎం చంద్రబాబును, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి వెంకయ్యను ప్రశంసలతో ముంచెత్తి వారిని కట్టడి చేయవచ్చని అనుకుంటున్నారు. అలా కాకుండా ప్రత్యేక హోదా ఇవ్వాలన్న ప్రతిపక్షాల డిమాండ్కు ప్రధాని తలొగ్గితే బీహార్లో ప్రత్యర్థులు దాన్ని ప్రచారాస్త్రంగా మలుచుకుని బీహార్ ప్రజలను బీజేపీ మోసం చేసిందని ప్రచారం చేయవచ్చని కూడా ప్రధాని భావించే అవకాశం ఉంది. ఏదేమైనా ఈ నెల 21న జరిగే కేంద్ర కేబినెట్ భేటీ తర్వాత ఏపీకి కేంద్రం ఇచ్చే వరాలపై ఒక స్పష్టత రానుంది. పాలిటిక్స్ సంగతి సరే, ఇప్పుడంతా కూడా సండే మూడ్. అవును, పండగ వాతావరణం కూడా ఉంది. దసరా హాలిడేస్ కూడా మొదలైపోయాయి. అవును, అయితే దసరా హాలిడేస్ పండగ మాత్రమే కాదు, తిరుమలలో చంద్రబాబు ఆయన మనవడు దేవాన్స్తో కలిసి చేసిన సందడి కూడా నీకు చూపిస్తాను. బ్రేక్ తర్వాత బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.